ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ శోభ. వటపత్ర సాయిగా శ్రీ కోదండరాముని వైభవం. తిరుపతి కోదండరామునికి నేడు పట్టాభిషేక మహోత్సవం. శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామికి స్నపన తిరుమంజనం. భద్రాద్రి సీతారాములకు రథోత్సవం. పావన గోదావరి తీరంలో ఉత్సవ రమణీయం. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సీతారాముల కళ్యాణం. ఒంటిమిట్ట క్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి పర్యవేక్షణ. సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశం. సకల గుణశీలుడైన శ్రీ కోదండరామస్వామి వారు వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేస్తున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం ఉదయం అర్చకులు ఆలయ ఆవరణలోని యాగశాలలో మూలమంత్ర హోమాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పూలమాలలతో వటపత్ర సాయి అలంకరణలో తిరుచిపై కొలువదీర్చారు. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, కేరళ డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు వటపత్ర సాయి అలంకరణలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ నీరాజనాలు అందుకుని ఆశీర్వదించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. నేటి సాయంత్రం అంగరంగ వైభవంగా సాగే పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. నాటి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని సార్వభౌమత్వ పట్టాభిషేకానికి అతిరథ మహారథులు పుణ్య భారతావనిలోని పవిత్ర నదీ జలాలను ప్రత్యేకంగా తీసుకొచ్చి మంగళాభిషేకాలను జరిపారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని పరమ పావన శ్రీ కోదండరామస్వామివారి ఆలయం శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవానికి సంసిద్ధమైంది. ఇటువంటి శుభతరుణంలో రామచంద్రుని మంగళాభిషేకార్థం తిరుపతిలోని మంచినీళ్ల కుంట వద్ద ఉన్న నరసింహతీర్థం నుండి అర్చక అధికార బృందం పవిత్ర జలాలను తీసుకొచ్చారు. తిరుమలలోని భీమతీర్థం నుండి తిరుపతి నరసింహతీర్థానికి పవిత్ర జలాలను ప్రవహిస్తాయని పురాణ కథనం. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నరసింహతీర్థం నుండి సేకరించిన పవిత్ర జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోని ఊంజల మండపంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం,
కలశారాధన తదితర వైదిక క్రతువులతో అంగరంగ వైభవంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసి మహామంగళ హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ నాగరత్న, ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.